మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీటింగ్లకి బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తున్నారని చెప్పారు కవిత. కానీ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు రావడం లేదు అనేటువంటి మాటను కూడా కవిత మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ నన్ను దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది అన్నారు కవిత. ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్ళినప్పుడు నేను బిజీగా ఉన్నా, అందుకే అక్కడ వెళ్ళలేకపోయానని చెప్పేటువంటి మాటను కూడా కవిత మాట్లాడుకొచ్చారు. అయితే జగిత్యాలకు వెళ్ళినందుకు కేటీఆర్ వెంట ఏసీబీ దగ్గరికి వెళ్ళలేదు, లేదంటే వెళ్ళేదాన్ని అని కూడా కవిత చెప్పుకొచ్చారు. హరీష్ రావుకు ఏమైందో నాకు తెలియదు, నేను హరీష్ను కలవలేదు, ఫోన్ కూడా చేయలేదనేటువంటి మాటని కవిత మాట్లాడారు. ఇస్తాను చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. పార్టీ నన్ను దూరం పెట్టినటువంటి ప్రచారం జరుగుతోందనేటువంటి మాటను మాట్లాడుతూనే నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ ఉండేది బీఆర్ఎస్ శ్రేణులే, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉండకపోవచ్చు, కానీ కార్యకర్తలు మాత్రం నా వెంట ఉన్నారనే మాటను మాట్లాడుతున్నారు. అంటే చాలా క్లియర్గా తను ఏం చెప్తున్నారంటే పార్టీ కార్యకర్తలు నా వెంట ఉన్నారు, మీ వెంట కాదు, కానీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం మీ వైపుగా ఉన్నారు. మొన్న మధ్య మీరు గమనించండి, లేఖలో కూడా కవిత ఒక అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మీరు మళ్ళీ ఎమ్మెల్యేల పేర్లు మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తున్నారు, వారంతా కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు భయపడుతూ ఉన్నారు, మళ్ళీ స్థానిక ఎన్నికల్లో వీళ్ళ దగ్గర నుంచే టికెట్ తీసుకోవాలా, వీళ్ళ దగ్గరికే వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. సో కాబట్టి కొంత వాళ్ళని పక్కన పెట్టి, ఆ కోటరీని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి, కార్యకర్తలతో మాట్లాడండి అని చెప్పి కవిత తన తండ్రి కేసీఆర్కి ఒక లేఖలో పొందుపరిచారు. ఇప్పుడు మరోసారి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీ వెంట కేవలం ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు పార్టీకి పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, కానీ నిజమైనటువంటి కార్యకర్తలు నా వెంట ఉన్నారు అనేటువంటి ఒక మాటని చాలా బలంగా మరోసారి చెప్తున్నారు ఆవిడ. సో మీరు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ కార్యకర్తలతో నేను మాట్లాడుతున్న నిజమైనటువంటి గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు అనే విధంగా గతంలో మాట్లాడిన మాటలు, ఆ లేఖలు రాసిన ప్రస్తావనకు సంబంధించినటువంటి అంశాలని మరోసారి కవిత ఇప్పుడు ప్రస్తావించారనుకోవాలి. కార్యకర్తలు నా వెంట ఉన్నారు, ఎమ్మెల్యేలు మాత్రం మీ వెంట ఉన్నారు, నా కార్యక్రమాలకి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరు కూడా రావడం లేదు, కేవలం కార్యకర్తలు పార్టీ శ్రేణులంతా నా వెంటే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారనేటువంటి మాటని కవిత మాట్లాడుకొచ్చారు. ఇక పైపెచ్చు హరీష్ రావుకి ఏం జరిగిందో నాకు తెలీదు, కేటీఆర్ ఏసీబీ విచారణ నేను హాజరయ్యేదాన్ని, కానీ ఆ సమయంలో నేను జగిత్యాల పర్యటనలో ఉన్న కారణంగా నేను హాజరు కాలేదన్న మాటని కవిత మాట్లాడారు. సో విస్తృతంగా తెలంగాణ జాగృతిని అటు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, కార్యకర్తలకు తీసుకెళ్లేందుకు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని జాగృతి కండువాలు వేసుకునే విధంగా తను ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా ఆవిడ ఒక స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ జాగృతి పేరుతోనే స్వతంత్ర అభ్యర్థులు నిలిపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని, అతడి స్థాయిలో చర్చలే జరుగుతున్నాయి. మీకు విషయం తెలుసా, ఇంట్రెస్టింగ్గా కల్వకుంట్ల కవిత ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులతో, గ్రామస్థాయి నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నారట, వారితో కూడా సలహా సూచనలు తీసుకుంటున్నారట. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మేము కూడా వెళ్తాం, మీకున్న ఐడియాలని చెప్పండి అని చెప్పేటువంటి మాటని ఇంత వారితో పంచుకుంటున్నారట. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, కవిత వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మీ వైపుగా ఉంటే పార్టీ శ్రేణులు మాత్రం నా వైపుగా ఉన్నారు. అంటే మీరు కేవలం ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు, ఆ కోటరీయే రాజకీయం అని మీరు అనుకుంటున్నారు, నేను మాత్రం కార్యకర్తలతో ఉన్నటువంటి మాటని గతంలో లేఖలో కూడా పొందుపరిచారు, ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని చిట్చాట్లో చెప్పుకొచ్చారు. ఏంటి, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న అంటే గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి కవిత ఒంటరి అయిపోయింది, బీఆర్ఎస్ తో కటీఫ్ జరిగిపోయింది, ఆమెకు సంబంధం లేదు, జాగృతి టీం ని డెవలప్ చేసుకుంటున్నారు, బీఆర్ఎస్ కేడర్ ఆమెతో టచ్ లో లేదు అనేటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు నిన్న చిట్చాట్ లో ఎమ్మెల్సీ కవిత. నేను ఎక్కడికి వెళ్ళినా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు దూరంగా ఉండొచ్చు, కానీ కేడర్ అంతా బీఆర్ఎస్ అనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆమె మాట్లాడుతూ. బంకచర్ల ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది న్యాయపరంగా, కాబట్టి నల్లమల్ల రిజర్వాయర్ పైన నేను సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నాను అంటూ కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా దానికి కౌంటర్ గా మరొక కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే దానికి పోటీగా కాకుండా కౌంటర్ గా ఇంకొక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు, అంతే సైమల్టేనియస్ గా ఈక్వల్ గా. అంటే నేను కూడా పోరాటం చేయగలుగుతాను, న్యాయ పోరాటం అనేటువంటి ఇది ఒక మేజర్ అప్డేట్. ఇంకొకటి, బీసీ రిజర్వేషన్ల పైన రైల్ రోకో చేరున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం జూలై 17వ తారీఖున రైల్ రోకో చేయబోతున్నామంటూ సన్నద్ధమవుతున్నారు, ఒక సవాలు విసురుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ చేయలేనటువంటి పనిని మేము చేయబోతున్నాం అనేటువంటి ఒక సవాల్ విసిరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత కొన్ని స్టేట్మెంట్ చేశారు. ఆమె ఢిల్లీ టూర్ లో హాఫ్ సెంచరీ చేయబోతున్న ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు అంటే
శుభాకాంక్షలు అంటూ ఆమె చాలా సాఫ్ట్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు, ఆయన పేపర్ టైగర్, పేరుకే నల్లమల్ల పులిబిడ్డ అంటాడు. బీసీ రిజర్వేషన్ గురించి నరేంద్ర మోడీని కలిసి డైరెక్ట్ గా అడగలేదు, చట్టపరంగా చేయమని చెప్పేసి. ఇంకా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం బంకచెర్ల ప్రాజెక్ట్ పైన నరేంద్ర మోడీని క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆయన గతంలో శిష్యుడు కాబట్టి ఆ రకంగా రుణం తీర్చుకుంటున్నట్టు ఆ రకంగా టార్గెట్ చేశారు. సో మొత్తానికి ఆమె ఈ అంశాలను ప్రస్తావిస్తూనే కేటీఆర్ విచారణ రోజు మీరు జగిత్యాల టూర్ షెడ్యూల్ పెట్టుకున్నారు కావాలనే అనేటువంటిది జరుగుతుంది ప్రచారం అన్నదానికి సమాధానం చెప్తూ, అది టైం పాస్ విచారణ, ఏసీబీ విచారణ అనేటువంటిది కేటీఆర్ గారిని మళ్ళీ మళ్ళీ పిలుస్తారు, అడిగిన క్వశ్చన్లే అడుగుతా ఉంటారు, దాంట్లో పెద్దగా పస ఏం లేదు, అసలు కేసులో విషయమే లేదు, కానీ పదే పదే కేటీఆర్ ఇబ్బంది పెడతా ఉన్నారు. అది బిఫోర్ నా షెడ్యూల్ ఫిక్స్ అయింది, ఆ రోజు పోవాల్సిన సందర్భం ఉంది, పోయింది, అయినా ప్రతిదానికి లింకు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. హరీష్ రావు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం పైన కూడా రెస్పాండ్ అయ్యారు. ఆమె నాకు తెలీదు, నేను వినలేదు, నా దృష్టికి రాలేదు, ఆయనకు నేను ఫోన్ చేయలేదు, ఇంటికెళ్ళి లేదంటే ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాను కూడా లేదు అంటూ చాలా తేలికగా హరీష్ రావు అంశాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా తను బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాను అని చెప్పాలనుకుంటున్నారా, లేదంటే పార్టీని దూరం పెట్టి నేను దూరం అయ్యానని చెప్పాలనుకుంటున్నారా? తన మెడలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కండవ ఈ మధ్య కాలంలో చూసిన దాఖలాలు అయితే తన పార్టీ తన యొక్క మీటింగ్లకి, తన సభలకి, సమావేశాలకు హాజరయ్యే వారు కూడా ఏ ఒక్కరు కూడా కేసీఆర్ జెండాని కానీ బీఆర్ఎస్ పార్టీ కండువాని కానీ వేసుకున్న దాఖలాలు. తను ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఓవరాల్గా మా ఇద్దరికి దూరం పెరిగిందని చెప్పాలనుకుంటున్నారా, లేదంటే నేను కలిసే ఉన్నాను, నేను కార్యకర్తలతో ఉన్నాను, వాళ్ళేమో నాయకులతో ఉన్నారని చెప్పాలనుకుంటున్నారా? ఆమె ఏం పోర్ట్రే చేస్తోంది ఈ విషయాల ద్వారా? అంటే నేను బీఆర్ఎస్ అనే స్పష్టతనిచ్చారు నిన్న ఎమ్మెల్సీ కవిత. నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ లో ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న సందర్భంలో. ఎందుకంటే జరుగుతున్న ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం. కాకపోతే గతంలో మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ గా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ, బీజేపీ నాయకుడి ఆసుపత్రి ఓపెనింగ్ కి ఎలా వెళ్తారు అనేటువంటిది. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు హరీష్ రావు. ఆ సమయంలో ఈయన పిలిస్తే కట్టసిక్కి వెళ్లారు, ఆసుపత్రి ఓపెన్ చేశారు. ఆ టార్గెట్ గా చేసినటువంటి పరిస్థితి. రఘునందన్ రావు కూతురి ఆసుపత్రి ఓపెనింగ్ కి వెళ్లారు కాబట్టి అప్పుడే బావను టార్గెట్ చేశారు. ఈ నిన్న ఆసుపత్రికి సంబంధించిన విషయంలో కూడా ఆమె పక్కకు పెట్టినట్టుగా కనిపించింది హరీష్ రావుని. అసలు పెద్దగా ప్రాధాన్యతనివ్వకుండా ఆమె అసలు ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో ప్రతి అంశం ఆమెకు తెలుసు. హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, అన్ని ఆమె పిఆర్ టీం కూడా ఉంటుంది, అంతా తెలుసు, కానీ తెలియదు అని చెప్పడమే పక్కన పెట్టడం. హరీష్ రావుని పెద్దగా లైట్ తీసుకున్నట్టుగా ఆమె వ్యాఖ్యలు కనిపించాయి. ఇక పోటీ విషయానికి వస్తే ఆమె ఓన్లీ కేవలం బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని చెప్తా ఉన్నారు. దాంతో పాటు జాగృతిని స్ట్రెంగ్తన్ చేయడానికి కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, దానిపైనే దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆమె మాట్లాడుతున్న సందర్భంలో. ముఖ్యంగా జూలై 16, 17 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు వాయిదా వేసుకోండి అంటూ ఆమె ఇవ్వడము, 42% రిజర్వేషన్ కోసం గ్రామాన పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తాము, గ్రామాన వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో వందల సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు నామినేషన్లు వేయిస్తామనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఇది పార్టీని కాదని సొంతంగా చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది జాగృతి నుంచి. సో ఇది కేవలం బీసీ రిజర్వేషన్ కోసం మాత్రమే అని చెప్తా ఉన్నారు. అది లోకల్ బాడీ ఎలక్షన్ లో కాస్త సవాలు విసురుతున్నారు. అటు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతుండగా అధికార పార్టీ